ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి సాక్ష్యం అన్న మరి చాలా సవివరంగా మనకి అంత వివరించారు వరప్రసాద్ గారు. సో కనుక మనందరికీ దైవదాసుడు ఎలాంటి మరి పరిచర్య చేశారో, మరి జీ జాన్ గారికి ఒక పేరు ఉండేది వాకింగ్ బైబిల్ అని. మరి ఆయన తర్వాత మరి ఆయన బావగారే వీరు కూడా ఎటువంటి జీలు ఆసక్తి కలిగి ఉన్నాడో మరి మనందరికీ తెలుసు. సో ఆయన గురించి ఎక్కువగా మరి మనం వివరించవలసిన లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరం ఇక్కడ చేరిన వారందరికీ వారి గురించి తెలుసు. ఈ 4 డేస్లో ప్రొసీడింగ్స్ అంతా ఆయన వాక్యంలో మరి క్లిప్స్ అక్కడక్కడ ఆయన ఏమేమి మరి షేర్ చేసుకున్నారో మరి మేమందరం వీ హ్యావ్ బీన్ క్వికెన్ బై హిస్ మెసేజ్. సో కనుక నేను ఎక్కువ వాక్యం ఆయన గురించి సాక్ష్యం కంటే కొంచెం వాక్యం అంటే ఆయన ఎలాంటి వాక్యంలో మరి ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడో ఆ మాటలు కొంత షేర్ చేసుకుంటే బాగుంటుంది అని ప్రసంగి గ్రంథం మనందరికీ తెలిసిన మాట 7వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నానండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఏ గుడ్ నేమ్ ఈజ్ బెటర్ దాన్ ప్రెషస్ ఆయింట్మెంట్ and the day of death than the day of one's birth. Birth is a just moment. మనందరికీ తెలుసు, తల్లి కడుపులోంచి ఒక్కసారి బయటికి శిశువు వచ్చేస్తాడు. బట్ డెత్ టాక్స్ అబౌట్ లైఫ్. అది ఇప్పుడు అదే ఆయన గురించి ఆయన జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి నిజంగా మేము ఈ 4 డేస్ మరి ఎంతో హెవెన్లో ఉన్నట్టే అంత చక్కటి మరి ఆయన అనుభవాలే. ఆయన స్పెషల్ మెసేజ్ ఏమి ఉండదండి. మేము అనుకుంటుంటాం ఏంటి ఈయన ఎక్స్టెంపోర్లో చెప్తున్నాడు మెసేజ్ అనుకుంటుంటాం. కానీ దానిలో ఏంటంటే పరిశుద్ధాత్మ ఎలా లీడ్ చేస్తే చాలాసార్లు షేర్ చేసుకున్నాడు. పాట పాడుతుంటే ఒకసారి మొన్న 4 రోజుల్లో భక్సింగ్ గారట ఒకసారి అలా పాట వెంబడి పాట అలా పాడిస్తూ ఉన్నారట. 12 పాటలు పాడిన తర్వాత మార్టిన్ గారు చెవిలో చెప్పి 12 పాటలు పాడించావు, మేము అలసిపోయాము, ఎగ్జాస్ట్ అయిపోయాము, సో కనుక ఇంక నువ్వు చాలించు అంటే నువ్వు సింగ్ అనదర్ సాంగ్ అన్నాడట. అప్పుడు ఆ సీక్రెట్ ఏంటో చెప్పాడట ఆయన. అది నాకు వర్తమానం రాలేదు, సో టిల్ ఐ గెట్ ద మెసేజ్ యు కీప్ సింగింగ్ అన్నాడట. అంతే. అప్పుడు ఇంకో పాట పాడిన తర్వాత అప్పుడు దేవుడు వర్తమానం ఇస్తే అప్పుడు అనేక మంది మరి రక్షణ పొందారు. సో దైవజనులు వాళ్ళ యొక్క మరి సాక్ష్యమే ఒక విశ్వాసి యొక్క మరణం. అది భౌతిక కాయం సమాధిలోకి వెళ్తుంది, కానీ ఆయన సాక్ష్యం సమాజంలోకి వస్తుంది. సో రాత్రి నుంచి మేము వీఆర్ సో గ్రేషియస్ దట్ అందరూ అమెరికా నుంచి ఆఫ్రికా నుంచి ఫోన్ చేస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి. నిన్న ఇసుక తోటలో 2 గ్రూపులుగా చెప్తున్నారు. ఒక గ్రూప్ ఏమో మరి యు ఆర్ సో గ్రేషియస్, మీ దగ్గర ఇంత పెద్ద గొప్ప దైవజనుడు, మరి ప్రపంచం అంతా పరిచర్య చేసిన దైవజనుడు, మీ దగ్గర ఆయన తుది స్వాత తీసుకోవడం, ప్రభు పిలవడం
అది మీరు దాన్ని ఆయన భాషలో అదృష్టవంతులు అన్నాడు. సో అదృష్టవంతులు అన్న మాట మేము పలకపోయినా వీఆర్ సో గ్రేషియస్. ఆయన ఇక్కడ మా దగ్గర నుండి మాకు ఆధిక్యత వచ్చింది. ఒక్కొక్కరు వేరే వాళ్ళు వేరే వేరేగా అనుకోవచ్చు, కానీ ఆయన ఆ లాస్ట్ మరి మమ్మల్ని క్వికెన్ చేసిన మాటలు ప్రతి మెసేజ్లో అన్న వివరించారు. ప్రతి మెసేజ్లో మరి ఆయన ఇది టైమ్ అండ్ అగైన్ చెప్తుండేవాడు. అప్పుడు మాకు అనిపించేది, ఇదేంటి ఇది ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు, బహుశా వెళ్ళిపోతారా, పండు మరి పండిన తర్వాత రాలిపోక మాందు, ఆకు వాడిపోయిన తర్వాత పడిపోక మాందు, మరి నేను ఇక్కడ పడిపోయి ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసం లేదు. ఈ మాటలే మాకు ఇట్ కీప్ ఆన్ రింగింగ్. సో కనుక ఇక్కడ బర్త్ ఈజ్ జస్ట్ ఎ మూమెంట్, బట్ డెత్ టాక్స్ అబౌట్ అ లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు అదే జరుగుతుంది. సో కనుక పౌలు జీవితాన్ని ఒకసారి ఆయన ఎక్కువగా పౌలు గురించి, సెయింట్ పాల్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. సో పౌలు కూడా చివరి దినాల్లో మరి పౌలు ఏ రీతిగా ఆయన మరి వెళ్ళిపోతూ మరి ఆ చార్జ్ తిమోతికి హ్యాండ్ ఓవర్ చేయక ముందు ఆయన మరి గలతీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు చెప్తాడు. నేను ఎక్కువ సమయం తీసుకోను మనం, ఎందుకంటే బాంబే నుంచి జాషువా వస్తున్నాడు, ఇంకొక కుమారుడు. మరి ఆయన వచ్చే వరకు మనం టైం కొద్దిగా డాడ్జింగ్ చేయాలన్నారు. ఈ ఎంబాల్మెంట్ చేసే వ్యక్తి కూడా ఇంకా రాలేదు. సో ఆయన వస్తే మనం మరి అది ఎనాటమీ థియేటర్కి తీసుకెళ్ళి అక్కడ చేయాలట, అదంతా ప్రొసీజరు. సో ఈ టైంలో కొద్దిగా మనం దాన్ని చూద్దాం. సో ఇక్కడ గలతీయులు రాసిన పత్రికలో మరి ఇక్కడ పౌలు మరి ఆయన చివరి మాట గలేషియన్స్ చాప్టర్ 6 లాస్ట్ వర్స్లో, ఫర్ ఐ బేర్ ద మార్క్స్ ఆఫ్ క్రిస్టియన్, ఐ బేర్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ అని అక్కడ చెప్తాడు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఫర్ ఐ బేర్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ముద్రలు ధరించాడట. ఎగ్జాక్ట్గా మరి ఆ అడుగుజాడులో నడుచుకున్న ఈ గొప్ప దైవజనుడు, హీ బోర్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్. హీ బోర్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్. సో ఆయన ఆ ముద్రలు ఏ రీతిగా ధరించి టైమ్ అండ్ అగైన్ విట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాక్యం తీసుకోవడం కాదు, వాక్యం వెనకాతల మన లైఫ్ సరిగా ఉంటేనే వాక్యం షేర్ చేయాలి, లేకపోతే మనం నోరు మూసి కూర్చోవడం మంచిది. అంత ఖచ్చితంగా ఖండితంగా ఆయన చెప్పే వ్యక్తి. వాక్యం కోసం ఏం మొహమాట పడే పరిస్థితులు లేవు ఆయన జీవితంలో. అది మేము చూసాం, మనందరికీ తెలుసు. వీ ఆల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హిస్ లైఫ్, హౌ హీ హస్ లెడ్. సో ఇప్పుడు అక్కడ ఈ పౌలు చెప్తాడు, యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించుకొని ఉన్నాను. అది ఈయన రిలేట్ చేస్తే ఎలాగ మనం మరి ఆయన్ని సెయింట్ పాల్ తోటి ఈయన్ని సరిపోల్చొచ్చు అంటే, ఆ కొన్ని మాటలు ఒక 4 విషయాలు మనం గుర్తు చేసుకుని అప్పుడు నేను మళ్ళా బాబు ఇక్కడ మనకి ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, ఆయన మరి టెస్ట్ మనీ షేర్ చేసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సో నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే, బేరింగ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. వీ నీడ్ టు బేర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క నామాన్ని. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉందండి. 1 పీటర్ చాప్టర్ 4 వర్స్ 14, బేరింగ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క మరి నామాన్ని ఎగ్జాక్ట్గా ఈయన అస్తమానం యేసుక్రీస్తు నామం, యేసునామం అంతే. ఆయన తాను చూపించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడు. సో పౌలు గారు పేతురు రాసిన మాట ఇక్కడ ఈయనకి కూడా, అది బ్రదర్ కూడా జయశ్రీరావు గారికి అది వర్తిస్తుంది. సో నాట్ ఓన్లీ హీ బోర్ ద మార్క్స్ ఆఫ్
Christ, but still he bear the name of Christ. యేసు ప్రభు వారి యొక్క నామాన్ని మనం ఏం చేయాలంటే we need to bear, ఆయన నామాన్ని భరించాలి మనం. అది మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. రెండోది బేరింగ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు వారి యొక్క సిలువని అస్తమానం మాకు సబ్జెక్ట్ అయితే ఒక ఈవినింగ్ అదే సబ్జెక్టు క్రాస్ గురించే. సో కనుక వీ నీడ్ టు బేర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. సో కనుక ఆయన హీ బోర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. సో వీఆర్ మనకి ఇక్కడ ఆయన భౌతిక కాయం మనకి వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ పాసింగ్ టు అస్, వీ నీడ్ టు బేర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అది రెండోది. మూడోది వీ నీడ్ టు బేర్ ద ఫ్రూట్ ఆఫ్ క్రైస్ట్. కొలసి రాసిన పత్రికలో 1వ అధ్యాయం అది 9-10 వచనాలు మన తెలుగులో కలిసి ఉంది. ఆ మధ్య భాగంలో బేరింగ్ ద ఫ్రూట్ ఆఫ్ క్రైస్ట్, ఆయన యొక్క మరి ఫలాన్ని మనం ఫలాలు ప్రభు కొరకే మనం ఫలాలు ఫలించాలి. అది బేరన్గా ఉండకూడదు. అది అంకుల్ గారు మాకు ఈ 4 రోజుల్లో మరి మాకు ఒక సంవత్సరం కాన్యుకేషన్ అయినట్టే మేము మరి ఫీల్ అయ్యాం. అంత మరి మేము ఎంపవర్ అయ్యాం బై ద హోలీ స్పిరిట్. సో నాట్ ఓన్లీ we need to bear the cross of Christ, but we need to bear the fruit of Christ. ఆయన మరి మన జీవితం ద్వారా మనం మరి ఫలించేవారుగా, ఫలం లేకుండా మన మినిస్ట్రీ ప్రోగ్రెస్ అవ్వాలి. డే ఆఫ్టర్ డే అవర్ మినిస్ట్రీ షుడ్ ప్రోగ్రెస్. ఆయన గాస్పల్ గురించే ప్రతిసారి సువార్త. మరి ఆయన యొక్క దేహాన్ని ఇలా కట్ చేస్తే మరి ఆ సువార్తే ఆ ఫ్లో వస్తుంది ఆయనలోంచి. అలాంటి జీవితం జీవించిన వ్యక్తి. సో నాకు నిన్నటి దినాన్ని ఆ టైంలో మేము మ్యారేజ్ చేసి వచ్చాక అంకుల్ మేము వచ్చాము, మరి వీ వాంట్ టు షిఫ్ట్ యూ టు ద హాస్పిటల్ అంటే యూ డిస్కస్ విత్ అనదర్ డాక్టర్ అన్నాడండి. అప్పుడు డాక్టర్ ఆనంద్ కూడా నాతో పాటు, మీనాక్షి మన జాన్ ప్రభాకర్ గారు కుమారుడు వచ్చాడు. సో ఆయనతో పాటు వెళ్తే మరి టు టెల్ యూ ద ట్రూత్, ఆయన వచ్చి బీపీ ఆపరేటర్స్ పెట్టి చెక్ చేస్తే నార్మల్ అంకుల్ బీపీ అని చెప్పాడు. సో జస్ట్ బిఫోర్ 15 minutes అంబులెన్స్ రాకముందు హీస్ బీపీ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే. అంత చక్కగా ఉన్న వ్యక్తి నో వీ కెనాట్ డాడ్జ్ లైక్ దిస్, లెట్ us కాల్ అంబులెన్స్ అని చెప్పి స్మైల్స్ అన్న అంబులెన్స్ బుక్ చేశారు. అంబులెన్స్ వచ్చింది. మాకు ట్రాఫిక్ జామ్ వల్ల ఇక్కడ లోపల రాలేకపోవడం వల్ల కొంచెం కాల వ్యవధి అయింది. ఈ లోపల ఆయనకి మరి ముందు రోజు భోజనం వల్ల ఏమో కడుపు డిస్టర్బ్ అయింది. దానివల్ల లెట్ మీ గో టు ద వాష్రూమ్ అన్నాడు. వాష్రూమ్కి వెళ్ళాడు. మూర్తి గారు నేను బయట ఉండి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా అంబులెన్స్ వస్తుంది, మరి ఆయన్ని షిఫ్ట్ చేస్తున్నాం, మరి మేము అంబిగ్యువస్గా ఉన్నాం ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి అని. అప్పుడు ఆయన అప్పటికే చెప్తున్నాడు, కూర్చుంటున్నాడు, అయ్యా నాకు నేను ఐఎమ్ రెస్ట్లెస్ కాబట్టి మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ కూర్చుంటున్నాడు, మళ్ళీ ఒక నిమిషంలోనే ఐఎమ్ అనేబుల్ టు బేర్ అంటే మాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్ ఆనంద్ ఏం చెప్పాడంటే ఆయనకి బ్రీదింగ్ సరిగా లేదు, మరి పేస్ మేకర్ ఉన్నది అన్నది మాకు తెలిసింది. సరే అంబులెన్స్ ఇక్కడే ఉంది ఈ జంక్షన్లో. అంబులెన్స్ వచ్చింది. రాకముందు ఈయన అక్కడికి వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్లో మరి మోషన్ పాస్ చేసి
మరి ఆయనకి డానియల్ గారు లోపలికి వెళ్దాం అనుకుంటే నువ్వెవరు రావద్దు అని ఆయనకి సిగ్గు ఎక్కువ అనుకుంటా లోపల రానివ్వలేదు. సరే మాకు పెద్ద శబ్దం వినపడింది. మూర్తి గారు నేను ప్రార్థన చేస్తున్నాం, మాకు తెలియకుండానే ప్రభా మూర్తి గారు అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు నేనేమని ప్రార్థన చేశానంటే ప్రభా ఆయన ప్రాణాత్మ దేహాలి మీకు అప్పగిస్తున్నాం అన్నాం అని ప్రార్థన చేశాం. అది చేసిన ఇంకా ప్రేయర్ ముగించలేదు, చాలా పెద్ద శబ్దం వచ్చిందండి. ఏమైందని చూస్తే బాత్రూంలోనే ఆయన పడిపోయారు. సో సిపిఆర్ చేశాడు ఆనంద్, రివైవ్ అవ్వట్లేదు. అప్పుడప్పుడు రివైవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అవ్వట్లే. ఈ లోపల అంబులెన్స్ వచ్చింది, గబగబా అంబులెన్స్లో అక్కడ విమ్స్కి మేము తీసుకెళ్ళాం. సో కనుక అంకుల్ మరణం ఆయన కోరుకున్నట్టుగా ఆయన బ్రదర్ ఇల్లా జీ జాన్ గారు ఎలా చనిపోయారో అది కూడా ఆయన ఈ 4 రోజుల్లో వివరించారు. ఒకసారి ఆయన కల వచ్చిందట, అది అన్న ఆల్రెడీ చెప్పారు, నేను రిపీట్ చేయను. సో కనుక మేము అనుకోవడం ఆయన దేవుని యొక్క పిలుపుకి ఆయన రెడీగా ఉన్నారండి. సో మేము ఇక్కడ సాయన్ మా దగ్గర మా ప్రార్థన ఏంటంటే ప్రభు మాకు నింద రాకూడదు, ఆయన మా పరిచయం చేయడానికి వచ్చి ఇక్కడ మా చేతుల్లో ప్రపంచం అంతా ఏమనుకుంటారు అని మా తపన, మేము బాధపడుతున్నాం. అయితే దేవుని చిత్తము ఆయన ఇక్కడ మా దగ్గర మమ్మల్ని ఎక్కడైతే క్వికెన్ చేశాడో, ఎక్కడైతే అమితంగా ప్రేమిస్తున్నామో ఆ మధ్యలో ఆయన మరి వెళ్ళిపోవడం అది దైవ చిత్తమని 100% గాడ్స్ విల్ అని మేము నమ్ముతున్నామండి. సో కనుక ఈ దినాన్ని ఎంతో ప్రభువు యొక్క మరి భక్తుల మరణం దేవుని దృష్టిలో చాలా విలువైనదేట. ఎంత విలువైనదంటే భక్తుల మరణం అట, మరణం దేవుని దృష్టిలో విలువ ఎలా అవుతుంది? ఇంత గొప్ప దేవుడు ఒక్క మాటతో సృష్టి అంతా, కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే ఒక్క మాటతో సృష్టి అంతా సృష్టించిన ఈ దేవుడు అది గొప్ప ఉండాలి. లెట్ దేర్ బి లైట్ అంటే దేర్ వాజ్ లైట్. అలాంటి ఒక్క మాటతో సృష్టిని సృష్టించిన దేవుడు అది గొప్ప, దేవుని దృష్టిలో విలువైంది, గొప్పదిగా ఉండాలి. కానీ అది దాన్ని పక్కన పెట్టేస్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు అంటే భక్తుల మరణం నేను అదే ప్రార్థన చేసుకున్నాను. రాత్రి 3 వరకు ఇక్కడే ఉండిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టలే. ప్రభా నాకు కూడా అలాంటి మరణం ఇయ్యు. భక్తులందరూ పరిచర్య చేస్తూ వెళ్ళిపోవడం అది గొప్పది. ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వెంటిలేటర్ మీద ఉండి డాక్టర్స్ పొడిచి ఆయన అసలు ఈవెన్ డ్రిప్ పెట్టడానికి కూడా అలౌ చేయలేదటండి. ఎందుకంటే డ్రిప్ పెడితే ఆయనకి 460 ఉంది షుగర్. కనుక అది డ్రిప్ పెడితే చాలా హాని జరుగుతుంది. సో అది ఎక్కడ డాక్టర్స్ పర్యవేక్షణలోనే జరగాలి. సో కనుక డ్రిప్ పెట్టనివ్వలే. ఒక అమ్మ ఏమైనా తాగాడా అని శైలజని అడిగితే ఏమి తాగట్లేదు అంకుల్ అని చెప్పింది. అంటే ఏమి తాగట్లేదట, జావిస్తే తాగలేదు, వేపుడు జావ ఇచ్చినా తాగట్లేదు, బార్లీ వాటర్ ఇచ్చిందట తాగట్లేదు, ఏం తాగట్లేదు. మరి ఆ డీహైడ్రేషన్ మోషన్స్ ఏం పాస్ చేస్తున్నారు. సో కనుక ఆయన మరి చివరికి నేను భోజనమే తింటానని మధ్యాహ్నం 12 o'clockకి మేము మ్యారేజ్కి వెళ్ళిపోయాం, నేను వరప్రసాద్ గారు. మరి భోజనం కూడా తిన్నారని బ్రదర్స్ చెప్పారు. సో కనుక మరి ఈయన మరణం గురించి దేవుని, ఇది మరణం కాదు. బిల్లీ గ్రామ్ గారు చెప్పినట్లు డోంట్ టెల్ దట్ నేను చనిపోయానని చెప్పొద్దు ఎవరికి. నా యొక్క అడ్రస్ చేంజ్ అయిందని చెప్పండి అంతే. సో కనుక ఈయన మరి ప్రభువు ఆయన సొంత టైంలో ఆయన పిలుచుకున్నాడు. ఈయన భౌతిక కాయం
మనకి ఏం మెసేజ్ పాస్ ఆన్ చేస్తుందంటే, ఆ సెయింట్ పాల్ యొక్క అంత గొప్ప నూతన నిబంధనలో ఉన్న ఆ గొప్ప దైవజనుడు ఆయన చెప్పాడు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించి ఉన్నాను. సో వీ నీడ్ టు బేర్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్. అది అది దట్ ఈస్ ద మెసేజ్ ఆయన పాస్ ఆన్ చేస్తున్నాడు మనకి. ఆయన హీ బోర్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్. రెండోది, హీ బోర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. హీ బోర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రాస్ అనగానే అది కూడా మాకు వివరించాడు. వర్టికల్ది అది దేవునితో మన సత్సంబంధం, హారిజాంటల్ది మన సహ విశ్వాసులతో సత్సంబంధం కలిగి ఉండడం అట. సో హీ బోర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఫైనలీ హీ బోర్ ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. వీ నీడ్ టు విట్నెస్. ఒకటి యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన రీతిగా అది ఆయన సాక్ష్యము. దేవుని యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తాడు. సో నేను దేవుని యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను. ఆ సాక్ష్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. యేసుప్రభు వారు కూడా పిలాతు ముందు అదే చెప్తాడు, నువ్వు రాజువా అంటే, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఇక్కడ స్థాపించడానికి కాదు, కానీ నేను ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. సో మనం వినీటు ఇలాంటి దైవజనులు మరి మనకి ఇంత క్రీమ్ లాటోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన టార్చ్ మనకి హ్యాండ్ ఓవర్ చేశాడు. సో కనుక మనం వీ హ్యావ్ టు హోల్డ్ ద టార్చ్ అండ్ వీ హ్యావ్ టు రన్ ద రేస్. వెనుక ఉన్న వాటిని మరిచి ఐ వాంట్ టు డూ ఓన్లీ వన్ థింగ్ అంటాడు సెయింట్ పాల్ ఫిలిప్పీ 3వ అధ్యాయంలో. ఇంత గొప్ప చేశాడు, అదంతా మర్చిపోయి ఐ వాంట్ టు డూ ఓన్లీ వన్ థింగ్ నౌ అంటాడు. ఐ వాంట్ టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ అంటాడు. వెన్ వీ హోల్డ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ యూ విల్ బి క్వికెండ్ అండ్ యూ విల్ విన్ ద సోల్స్. సో కనుక మరి ఇంకా ఆయన రాలేనట్టుంది, ఆయన ఆ అన్నకి తరుణం ఇస్తాం. సో కనుక మనందరం కూడా మరి ఆయన చేసిన మరి ఆ యొక్క గొప్ప సర్వీస్, నా గురించి ఇలా ఎంతమంది వచ్చి నా గురించి ఇలా విట్నెస్ చెప్తే అబ్బా ఎంత గొప్పగా ఉంటుంది అని రాత్రి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ప్రార్థన. సో కనుక మనందరం అలాగ ప్రార్థన చేసుకోవాలి. అలాగా మనం బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావు అయితే లాభం. చావు లాభం ఎలా అవుతుందండి? మనం ఇలాంటి దైవజనులు మరి గొప్ప పరిచర్య, గొప్ప సేవ చేసి వెళ్ళిపోయారు. సో కనుక మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అంటాడు, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. పౌలు తిమోతికి, యంగ్ మ్యాన్కి, ఆయన 67 సంవత్సరాల వయసు పౌలు, యంగ్ మ్యాన్ తిమోతి లెస్ దాన్ 50 ఉంటాయి. ఈయన తర్వాత చార్జ్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాడంటే యంగ్ మ్యాన్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను మై డిపార్చర్ టైం హ్యాస్ కమ్ అంటాడు. సో ఆయన డిపార్చర్ టైము వచ్చింది. ప్రతి ఒక్కరికి మనుషులు ఒక్కసారే మృతి పొందాలట, ఆ తర్వాత తీర్పు. సో ఒక్క విషయం మనకి గుర్తు చేసి, ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే, ఇంకెక్కడైనా ఎవరైనా మరి దేవుని గురించి రక్షణ నిశ్చయత లేకుండా ఉంటే, ఇక్కడ మనకి పాస్ ఆన్ చేసే మెసేజ్ ఏంటంటే, ఆ ఒక్కటి నేను చెప్పి నేను ముగిస్తాను. కింగ్స్టన్ అనే పట్టణంలో, న్యూయార్క్లో మరి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే గొప్ప సైంటిస్టు, ఆయన ట్రైన్ ఎక్కుతాడు ఆ కింగ్స్టన్ అనే న్యూయార్క్లో. అక్కడ ఆయన ఇలా ఎక్కిన వెంటనే కండక్టరు వచ్చి ఆయన టికెట్ చెక్ చేస్తున్నాడు. టికెట్ చెక్ చేసేదానికి వచ్చిన వెంటనే ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్ జేబులో చూస్తున్నాడట, టికెట్ కనపడలేదు. బ్యాగ్లో చూస్తున్నాడట, టికెట్ కనపడలేదు. సో ఈ కండక్టర్ వచ్చి చూసి, నేను చార్ట్ కంప్లీట్ చేసుకుని వస్తాను సార్, డోంట్ వరీ, మీరు నిదానంగా చూసుకోండి టికెట్ ఎక్కడ ఉందో అని. ఆయన వెళ్ళి అంతా చార్ట్ కంప్లీట్ చేసుకుని అందరినీ చెక్ చేసుకుని వచ్చాక ఇంకా ఈయన ఎతుకుతున్నాడట. అప్పుడు ఈయన ఇలా ఆయన గెడ్డం వైపు చూసి, అప్పుడు ఈ కండక్టర్ మాట అన్నాడట, ఇట్ సీమ్స్ యువర్
appearing like Einstein. So I know you are Einstein. You would have taken the ticket. Don't worry, sir అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, ఈ మాట మనకు కావాలి. I know I am Albert Einstein, but I want to know my destination, where I have to get down. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో ఆ డెస్టినేషన్ కోసం నాకు ఎవరో టికెట్ కొనిచ్చారు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు ఆ డెస్టినేషన్ తెలియాలి. సో అబ్బా, అది ఆత్మీయంగా తీసుకుంటే ఎంత చక్కటి అర్థమండి ఇది. వీ మస్ట్ నో అవర్ డెస్టినేషన్. ఇఫ్ యు డై టుడే వేర్ విల్ వి గో, అది ప్రశ్న. సో ఆ ప్రశ్నతోటే మనం ఇంటికి వెళ్దాం, మరి మన జీవితాల్ని సరి చేసుకుందాం. సో ఒకవేళ మనకి ఆ డెస్టినీ, ఆ గోల్ తెలియకపోతే, యేసుప్రభు రాకడ అతి సమీపంగా ఉంది, ఆయన త్వరలో రానే ఉన్నాడు. మేము ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించే ధ్యానం చేస్తున్నాం. టైమ్ అండ్ అగైన్ సుధాకర్ అన్న అదే మాట అంటున్నాడు. మనం ఇదే బైబిల్ స్టడీ తీసుకుంటున్నాం. ప్రతిరోజు ఆయన వర్తమానం దేవుని రాకడ కొరకే చెప్తున్నాడు. సో కనుక మనం సిద్ధపరచుకుందాం. హెస్కేల్ గ్రంథం 38:7 ప్రకారం, నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచు, వారికి నువ్వు కావలి ఉండు. ఓ ప్రియమైన సేదుడా, మరి నువ్వు ఒకవేళ ఇఫ్ యూ డోంట్ నో ద యువర్ డెస్టినేషన్, సో టుడే యూ నీడ్ టు నో యువర్ డెస్టినేషన్. అట్లీస్ట్ ఇలాంటి దైవజనులు మరి అక్కడ మన ఆ యొక్క భౌతిక కాయం ఇక్కడ ఉంటుండగానే మనం ఇక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళక ముందే మనం లెటస్ డెడికేట్ అవర్ లైఫ్స్ and let us be sure of our destination, so that we may take up the cross, we may take the torch, and we'll run the race. ప్రభు కొరకే మరి పరిగెడదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. నౌ ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఇమ్మాన్యుయల్ అంకుల్ గారి కుమారుడు, మరి ఈవేళ ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన కొన్ని మాటలు అంకుల్ గురించి ఆయన షేర్ చేసుకుంటారు.